వర్షాలు చేయబట్టి పబ్లిక్ ఎంత గోస పడుతున్నారు ఏందనేది అర్స్క రమ్మని చెప్పిన రాజేష్ కు. మరి ఆ పని చేసిండో ఏందో కనుక్కుందాం. అరే నాకు అర్థం కాదు. సెలూన్కి పోయినాం అనుకో కింద మొత్తం ఎంటికలు పడి ఉంటాయి. ఏదన్నా గరేజ్కి పోయినాం అనుకో కింద మొత్తం ఆయిల్ పడి ఉంటుంది. కానీ ఈ బ్యాంకులకు ఏం రోగమో కదా, ఎన్నిసార్లు పోయినా ఒక్క నోటన్నా కింద పడి ఉండదు. ఏ బాగొచ్చింది రీల్ అర్జెంటుగా పోయి చూడండి, పోయి వార్త పట్టుకరమ్మంటే ఫోన్ పట్టుకొని రీల్స్ చేస్తున్నాడు. ఓ సన్నాసి, నాకు వార్త తెస్తా అని చెప్పినా కదా. వానే వానల మీద వార్త తీసుకురమ్మన్నా ఏమాయే? 1 గంట నుంచి ఒకటే దగ్గు వాణి. ఒకటే దగ్గని 2 సార్లు ఎందుకు దగ్గుతున్నావు మరి? ఆహా, ఇంతసేపు రీల్స్ చేసుకుంటున్నావు, నేను కనిపియంగానే దగ్గొచ్చిందా నీకు? నిజం వాణి, రాత్రి నుంచి ఫుల్ జలుబు దగ్గు. బా కళ్ళు చిదంబరం, చెప్పింకా వార్తనంగానే వాంతులు విరోచనాలు అన్నీ అయితాయి కదా నీకు. ఏందబ్బా 2 రోజులు వార్తలు దేను, సెలవు తీసుకుంటున్నా, ఇంట్లో నుంచి బయటికి కూడా రాను. ఏందట ఇప్పుడు? రాను తేను అంటే అయిపోతుందా? ఎందుకు రావో రీజన్ ఉండాలి కదా. ఓ నీకు రీజన్ కావాలి అంతే కదా. అయి తిను, బట్టలు ఆరలే సరేనా. పొడిగున్న ఒక్క జత ఒంటి మీద ఉన్నది, అది కూడా తడిసిందనుకో ఆగం కాతుంటది. అందుకే నేను రావట్లేను. డ్రెస్ ఎందుకు తడుస్తుంది? ఎందుకంటే ఇంకా 2 రోజులు వర్షాలున్నాయట. ఆంధ్రాలనైతే పిడుగులతో కూడిన వర్షాలున్నాయట. అందుకే శిథిలావస్థలో ఉన్న బిల్డింగులు, హోర్డింగ్లు, చెట్ల కింద నిల్చోవద్దు అని చెప్తున్నారు ఏపీఎస్డిఎంఏ వాళ్ళు. ఏపీఎస్డిఎంఏనా? ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ చెప్పింది. పని తప్పించుకునే కథల్ని అన్ని గాని ఇంట్లో నుండి బయటకు వెళ్ళకుంటే వెళ్తుందా మనకు? మన పనే వార్తలు తెచ్చుడు, పబ్లిక్ చెప్పుడు. ఇంట్లుంటే కాదట్లా. అయితే ఒక పని చెయ్యి, పడవ కొని అప్పుడు పోతా. పడవెందుకు మరి వానలకు రోడ్లు ఎట్లయితున్నాయి చూసినావా? బండ్లు మునిగిపోతున్నాయి, కార్లు కొట్టుకపోతున్నాయి, బస్సులలో కూడా నీళ్ళు వస్తున్నాయి. ఇక నేను పోయి వార్తదేవాలన్నట. వార్త పుసుక్కున సైలెన్సర్లకు నీళ్లు పోయి బండికి ఏమన్నా అయిందనుకో, అదే సైలెన్సర్ వీకి చంపుతాడు మా అయ్య. నువ్వు ఇప్పుడు ఆ నుంచి కదిలి సిటీలో చిన్న వానకాడ వార్త తెస్తావా, లేకుంటే పెద్ద సార్కి చెప్పి పెద్ద వరదల వార్త పట్టుకరమని చెప్పి అన్నా? ఓ ఆ పని చేయకు తల్లి, పోతుంది. ఇంకా ఇయ్యాలిదానా వానలా తడిచి నాకేమన్నా కావాలి, అప్పుడు చెప్తా నీ సంగతి. దున్నపోతు మీద వాన పడితే ఏమైతుంది గాని పో. మస్తు చూసినావు గాని పోయి వార్త దేపో. పబ్లిక్ పిడుగుల వానలు ఉన్నాయట, జాగ్రత్తగా ఉండుండ్రి జర, ఎందుకైనా మంచిది.